గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ లో ఇచ్చినట్టుగా ఇదేంటంటే అదొక జబ్బు. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు ఆడే జబ్బుని ఏమంటారంటే మైథోమానియా అంటారు. ఏది ప్యాథలాజికల్ లయర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లయర్ అన్నమాట. దీన్ని హ్యాబిచువల్ లయర్ అంటాం. అంటే ఇక ఆ అబద్ధాల వెల్లువ, అతను చెప్పేదంతా అబద్ధమైంది. దాని సిమ్టమ్స్ ఏంటా అని చూస్తే సిమ్టమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఇతనికి బాగా మ్యాచ్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటి, ఎక్కువ నవ్వుతారు, తర్వాత తల ఎగరేస్తుంటారు, తర్వాత మూత కళ్ళు అన్నమాట. కళ్ళు కూడా మూత, అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వరు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళ వైపు చూడకుండా పక్కకు చూస్తారు అన్నమాట. ఈ మైథోమానియా అనే జబ్బుతో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ అబద్ధాల వెల్లువ గనక మనం చూసినట్లయితే నిన్న ఆయన ప్రజెంటేషన్ అసెంబ్లీ అంటే అదొక పవిత్రమైన సభ, ఒక నిబద్ధత, విశ్వసనీయత. అనేక మంది ప్రజలు, కోట్లాది ప్రజలు అసెంబ్లీ వైపు చూస్తుంటారమ్మా. అసెంబ్లీ సమయం కూడా చాలా విలువైంది. ఎందుకంటే నేను గతంలో మన దీంట్లో ఈ లాస్ట్ పీరియడ్ లెక్కలు చూస్తే అసెంబ్లీకి ఏడాదికి దగ్గర దగ్గర 115 కోట్లు ఖర్చు పెట్టిందమ్మా. ఏది గత ప్రభుత్వం. 115 కోట్లు అంటే నీకు గంటకి 3,30,000 అన్నమాట. అంటే నిమిషానికి 10,000 ఖర్చు. ఏది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని రెట్టింపు చేసింది కాబట్టి అది కూడా రెట్టింపు అయి ఉంటుంది. అంటే ఒక నిమిషం ఖరీదు 20,000 రూపాయలు. ఏది అటు అసెంబ్లీకి 15,000 ఖర్చు అయితే దీనికి ఒక 5,000 ఖర్చు అవుతుంది. ఏది కౌన్సిల్కి. అంత విలువైనటువంటి సమయాన్ని ఇలా ఈ అబద్ధాలకి, ఈ భజనకు కేటాయించి ప్రతిపక్షాన్ని ఈడ్చి బయటేసి గంపగుత్తగా మంద మెజారిటీ, అంటే మీరు ఇందాక అన్నారు ఏది కౌరవ సభ గౌరవ సభ అనే ఆ వ్యత్యాసం. మాజీ ముఖ్యమంత్రి కూడా అదే సవాల్ చేశారు. ఏమని, మళ్ళా ఈ కౌరవ సభను గౌరవ సభగా మారిస్తేనే ఈ సభలో అడుగు పెడతాను అన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ లిస్టు కూడా మనం చూసినట్లయితే నిజంగా ఆ పారామీటర్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ స్థాయిలో ఉంది అనేది చూస్తే మైనర్స్ పై రేప్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉందమ్మా. ఏది రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఆ మైనర్ బాలికలపై రేప్ కేసుల్లో, అంటే ఈ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాజస్థానే 67% ఉన్నాయన్న. ఏడాదికి ఆంధ్రప్రదేశ్ లో 1000 మర్డర్లు జరుగుతున్నాయి. 956 మర్డర్లు అన్నమాట. ఇప్పుడు అతను ఇవన్నీ కూడా ఎన్సీఆర్బి లెక్కలు అనమాట. రైతు ఆత్మహత్యలు మీకు తెలుసు. ఆల్రెడీ 3rd ప్లేస్ మహారాష్ట్ర వాటితో కూడా పోటీ పడుతున్నారు. ఎన్సీఆర్బి లెక్కలే రైతు ఆత్మహత్యలు 5,000 ఏమో ఉంది. ఇదేనా మరి ఈయన ఇచ్చినటువంటి ఈ రైతు భరోసా? ఒకవేళ రైతులకు ఈయన ఇంత చేశానని చెప్పుకుంటున్నాడు కదా, మరి ఇన్ని వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారమ్మా? పేదరికం అంట అతను 4% తగ్గించాడని చెప్తున్నాడు. గవర్నర్ ప్రసంగంలో కూడా అబద్ధాలు. ఎంత బాధాకరమమ్మా. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా చేసినటువంటి వ్యక్తిత్వం ఇన్ని అబద్ధాలు చెప్తారా? పేదరికాన్ని 4% గనక తగ్గిస్తే 400 మంది భవన కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా? ఈ విధంగా 5,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? మహిళలు 30,000 మంది ఎందుకు మిస్సింగ్ అవుతారు? నిజంగా ఇవన్నీ చూపించుంటే బాగుండేది. ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏదేదో చెప్పారు. ఏం చెప్పాలని, ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే ఇప్పుడు మరి ఆయన అంతా ఏం చెప్పాలో అన్ని పర్సంటేజీల్లో చూపించారు లెక్కల కన్నా కూడా. ఇదే ఏది తన అబద్ధాల యొక్క ప్రతిభను ప్రదర్శించాడు, తన భజనని ప్రోత్సహించాడు. ఎవరితో మాట్లాడిస్తాడమ్మా అక్కడ సభలో కూడా? మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి జొన్నలగడ్డ పద్మావతితో మాట్లాడిస్తే బాగుండేది. ఆర్థర్తోనో, ఎలీజాతోనో, ఆదిమూలం ఉన్నాడు కదా, ఆదిమూలంతోనో, పార్థసారథితోనో. ఎవరైతే సీట్లు కోల్పోయారో, ఏది పాపం సుధాకర్ బాబుతో మాట్లాడించినట్టున్నాడు. అతనికి ఎటు మనం చేయగలిగింది లేదు. కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ సీట్లు కోల్పోయినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఇంకా బాగా పెరుగుండేదన్నమాట. లిటరసీ రేట్లో ఇది చాలా డౌన్ ఫాల్ లో ఉందమ్మా. 66% అట్టడుగున ఉందన్నమాట. అక్షరాస్యత రేటు అట్టడుగున ఉందంటే
మరి గవర్నర్ గారితో జస్టిస్ మన నజీర్ గారితో ఏం చెప్పించారు? 70,000 కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెట్టాడని. ఉమ్, 70,000 కోట్లు విద్యారంగం పైన ఈయన ఖర్చు పెడితే మరి 4 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ ఎందుకు అయ్యారమ్మా? ఉమ్. చెప్పాలి కదా. దానికి కూడా ఆయన ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించాలా. ఈ విధంగా ఇన్ని రేపులు జరిగాయి, ఇన్ని మర్డర్లు జరిగాయి, ఇంతమంది ప్రతిపక్ష నాయకుల మీద నేను కేసులు పెట్టించాను, తన హింస, తన విధ్వంసాలన్నిటిని కూడా చూపించుంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళేది. ఈ తతంగం జరుగుతున్నప్పుడే బయట సర్పంచుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వ్యాన్లు వేస్తారు కదండి. రెండు చోట్ల అసెంబ్లీ లోపల అదే ఎపిసోడ్, అసెంబ్లీ బయట అదే ఎపిసోడ్. అసెంబ్లీ లోపలేమో ఎమ్మెల్యేలందరినీ టీడీపీ వాళ్ళనందరినీ ఇది చేసేసారు, బయటకి ఈడ్చేశారు. అసెంబ్లీ బయట ఏమో సర్పంచుల్ని ఈడ్చి బస్సుల్లో పడేశారు. ఇప్పుడు ఇంతమంది లక్షలాది చిరుద్యోగులు రోడ్డు ఎందుకు ఎక్కుతారమ్మా? ఏది అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇన్ని రోజులుగా వాళ్ళు రోడ్లు ఎక్కారంటే ఇదేనా ఆయన చేసినటువంటి అభివృద్ధి? పేద